అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని సుదర్శనం నుంచి. తులసి పూజలో రామాయణ స్మరణ. వాల్మీకి మహర్షి ఓ రోజు ఉదయం ఎప్పటిలాగే నిద్రలేచారు. కానీ ఆ రోజు ఆకాశం కాస్త భిన్నంగా కనిపించింది. ఎందుకో తెలీదు. మనసు ప్రశాంతంగా ఉంది. కానీ ఏదో జరగబోతుందన్న అలజడి కూడా ఉంది. ఈ ఆలోచనలతోనే వాల్మీకి మహర్షి ఆయన శిష్యుడైన భరద్వాజుడితో కలిసి తమసా నది వైపు నడిచాడు. తమసా నది అంటే శబ్దం లేని నది. దాని ప్రవాహం కూడా గట్టిగా వినిపించదు. నెమ్మదిగా మాట్లాడే మనిషిలా తన దారిలో తను పోతూ ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆ నదిని చూస్తూ అక్కడే ఆగాడు. ఇక్కడే స్నానం చేద్దాం అన్నాడు. అది ఆయన మాట మాత్రమే కాదు, ఒక ఆజ్ఞ లాంటిది. అప్పుడు శిష్యుడు స్నానానికి ఏర్పాట్లు చేస్తుండగా వాల్మీకి మహర్షి నది ఒడ్డునే నిలబడి చుట్టూ చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఆయన కళ్ళ ముందు ఒక చిన్న ప్రపంచం తెరుచుకుంది. ఆయన ఎదురుగా 2 క్రౌంచ పక్షులు. అవి తమ ప్రపంచంలో తాము మునిగిపోయాయి. అవి ఒకదానికొకటి దగ్గరగా చిన్న చిన్న శబ్దాలతో ఎంతో ఆనందంగా ఉన్నాయి. అవి మనుషుల్లా మాట్లాడలేకపోవచ్చు, కానీ వాటి మధ్య బంధం చాలా స్పష్టంగా తెలుస్తోంది. వాల్మీకి మహర్షి వాటిని చూసి కాస్త చిరునవ్వు నవ్వారు. అది మనసు ఆనందించినప్పుడు వచ్చే ఒక చిన్న భావన. జీవితం అంటే ఇదే కదా అని అనుకున్నారు. అంతలో ఒక శబ్దం, గాలిని చీల్చుకుంటూ వచ్చిన బాణం. అది ఒక్క క్షణం మాత్రమే. తర్వాత నిశ్శబ్దం. మగపక్షి నేలపై పడిపోయింది. ఆ ఆడపక్షి ఆ మగపక్షిని లేపే ప్రయత్నం చేస్తూ ఆగకుండా అరుస్తూనే ఉంది. నిజానికి అది అరుపు కాదు, ఒక జీవితం విరిగిపోయిన శబ్దం. ఆ శబ్దం వాల్మీకి మహర్షి చెవుల్ని కాదు, హృదయాన్ని తాకింది. అప్పుడే ఆయన నోటి నుంచి తెలియకుండానే ఒక వాక్యం వెలువడుతుంది. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. అంటే ఆనందంగా ఉన్న జంటలో ఒక దానిని చంపిన నీకు శాశ్వతమైన శాంతి ఉండదు అని అర్థం. ఒక్కసారిగా వాల్మీకి మహర్షి ఆగిపోతారు. నేను ఇప్పుడు ఏం చెప్పాను? ఇది శాపమా లేక పద్యమా అని ఆశ్చర్యపడతారు. అదే క్షణంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతారు. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో ఇలా చెప్తాడు, వాల్మీకి, నీకు లభించిన వరం నీ హృదయంలోని కరుణే కవితగా మారింది. ఈ ఛందస్సులోనే నీవు శ్రీరాముని జీవితాన్ని రచించాలి అని చెప్పి అదృశ్యమవుతారు. అప్పుడే వాల్మీకి మహర్షి అర్థం చేసుకుంటారు, ఇది యాదృచ్ఛికం కాదు, రాముని కథను చెప్పేందుకు ప్రకృతే తనను సిద్ధం చేసింది అని. ఇది వాల్మీకి మహర్షి హృదయంలో పుట్టిన మొదటి శ్లోకం. నది అలాగే ప్రవహిస్తోంది. పక్షి అరుపు కూడా ఇంకా వినిపిస్తోంది. కానీ వాల్మీకి మహర్షి మునుపటిలా లేరు. ఆ రోజు తరువాత వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఒక మార్పు వచ్చింది. ఆయన మౌనంగా కూర్చుని రాముని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎలా మొదలు పెట్టాలి, ఏం చెప్పాలి, ఎక్కడ ఆగాలి అని పదే పదే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మరో అద్భుతం. రాముడు, సీత, లక్ష్మణుడు, వారి జీవితం మొత్తం ఒక దృశ్యంలా ఆయన ముందుకు వచ్చింది. ఇది వినిపించిన కథ కాదు, ఇది ఊహ కాదు, ఇది ఒక దర్శనం. వాల్మీకి మహర్షి కేవలం ఇప్పుడు ఒక కవి కాదు, అతను ఒక సాక్షి. ఆయన చూస్తున్నారు మనం ఇప్పుడు వినబోయే కథని.
అయోధ్య సూర్యవంశానికి గర్వకారణమైన ఒక నగరం. అక్కడ రాజుగా ఉన్నాడు ధర్మనిష్ఠుడైన దశరథ మహారాజు. సంపద ఉంది, రాజ్యం ఉంది. కానీ ఆయన హృదయంలో ఒక చిన్న ఖాళీ, సంతానం లేని బాధ. ఆయనకి ముగ్గురు భార్యలున్నా కూడా ఒక్కరికి కూడా సంతానం లేరనే బాధ ఎక్కువైంది. ఆ బాధతోనే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు. దేవతల ఆశీస్సులతో అయోధ్యలో ఆనందం వెల్లివిరుస్తుంది. కౌసల్యాదేవికి రాముడు జన్మిస్తాడు. కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. ఆ రోజు అయోధ్య మొత్తం ఒక పండుగలా మారింది. ఎక్కడ చూసినా ఆనందమే, ఎక్కడ చూసినా ఆశే. రాముడు చిన్నప్పటి నుంచే ప్రత్యేకం. ఆయన నవ్వులో ప్రశాంతత, ఆయన చూపులో కరుణ, ఆయన మాటల్లో సత్యం. గురువులు చెప్పే విద్యల్లో ఎప్పుడూ ముందుండేవాడు. తమ్ముళ్ళంటే ప్రాణం, ప్రజలంటే బాధ్యత. అయోధ్యలో ఆడుకుంటూ పెరిగిన ఆ బాలుడు తెలియకుండానే భవిష్యత్తులో ధర్మానికి సిద్ధమవుతున్నాడు. ఆ సమయంలో ఓ రోజు అయోధ్య ద్వారాల వద్దకి ఒక మహర్షి వస్తారు. ఆయన విశ్వామిత్ర మహర్షి. తపస్సు, తేజస్సు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. దశరథుని రాజ్యసభలోకి వచ్చి దశరథునితో ఇలా చెబుతాడు: రాజా, నా యాగాలను రాక్షసులు భంగం చేస్తున్నారు. వాళ్ళను సంహరించగల శక్తి ఒక్క రాముడికే ఉంది. రాముడిని నాకివ్వు, రాముని నాతో పంపించు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న దశరథ మహారాజు గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇంకా చిన్నవాడే రాముడు, అడవులకు పంపడం ఎలా అని తన తండ్రి హృదయం తల్లడిల్లిపోతుంది. తండ్రి మనసులో భయం, కానీ గురువుల మాటలో ధర్మం. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్న దశరథ మహారాజు దగ్గరికి వచ్చి వశిష్ఠ మహర్షి ఇలా గుర్తు చేస్తారు: రాముడు నీ కుమారుడు మాత్రమే కాదు, రాజధర్మం కోసం వచ్చినవాడు అని. భారమైన మనసుతో ధర్మానికి తల వంచి దశరథుడు ఇందుకు అంగీకరిస్తాడు. అలా ఆ రోజు అయోధ్యలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం నెలకొంది. ఆనందంతో కాదు, విడిపోవడంలో దాగిన బాధతో. విశ్వామిత్ర మహర్షి బయలుదేరడానికి సిద్ధమవుతాడు. ఆయన వెనక నడవాల్సింది ఒక బాలుడు కాదు, ఒక తండ్రి ప్రాణం. రాముడు తన తండ్రి ముందుకొచ్చి నిలుస్తాడు. ఆ కళ్ళలో భయం లేదు, సందేహం లేదు. ఉన్నది ఒక్కటే, ఆజ్ఞను పాటించాలనే సంకల్పం. దశరథ మహారాజు రాముని చూస్తూ ఆయన చేతితో రాముని తలపై నిమురుతూ, నీవు ఎక్కడ ఉన్నా నీకు ధర్మమే రక్ష అని చెప్పాడు. ఆ మాట వినగానే రాముడు తల్లిదండ్రులకు నమస్కరిస్తాడు. తల్లి కౌసల్య కళ్ళలో కన్నీళ్ళు, కానీ ఆశీర్వదించడానికి సిద్ధమై సాగనంపడానికి సన్నద్ధమయ్యింది. విశ్వామిత్రుడు ఒక్క అడుగు ముందుకు వేశాడు. అప్పుడే లక్ష్మణుడు రాముని పక్కన నిలుస్తాడు. అన్నయ్య ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే అని. అలా ఇద్దరూ కలిసి అడవుల బాట పడతారు. పల్లెలు దాటుతూ, నదులు దాటుతూ, అడుగడుగునా గురువు మాటల్ని వింటూ శ్రద్ధగా తమ గురువును అనుసరిస్తూ వెళ్తారు. విశ్వామిత్రుడు రామునికి అస్త్రశస్త్ర విద్యలను బోధిస్తాడు. బలం మాత్రమే కాదు, బుద్ధిని ఎలా వాడాలో కూడా నేర్పిస్తాడు. శక్తిని ఎప్పుడు వాడాలో, ఎలా ఉపయోగించాలో, ఎప్పుడు ఆపుకోవాలో కూడా నేర్పిస్తాడు. అక్కడే ఆ అడవుల్లోనే బాలుడిగా ఉన్న రాముడు క్రమంగా ధర్మరక్షకుడిగా మారడం మొదలవుతుంది. ఇది ఒక ప్రయాణం కాదు, ఇది బాధ్యతతో వేసిన తొలి అడుగు. వారు ఆ విధంగా విశ్వామిత్ర మహర్షిని కొంత దూరం అనుసరించిన తరువాత సరయూ నదీ ప్రాంతానికి చేరతారు. అప్పుడు మహర్షి వీరితో ఇలా అన్నాడు: వత్సలారా,
నదిలో స్నానం చేసి ఆచమనం చేయండి. మీకు బల, అతి బల అనే విద్యలను ఉపదేశిస్తాను అని చెప్తారు. ఆ విద్యల ప్రభావం చేత మీకు ఎటువంటి శ్రమ తెలియదు. శారీరకంగా ఎటువంటి రోగ బాధలు మీ దరికి చేరవు. మీరు నిద్రిస్తున్నా కూడా శత్రువులు మీ మీద ఎటువంటి దాడి చేయలేరు. ఎలాంటి కష్టం మీ దరి చేరదు. ఆ విద్యాబలం చేత మీతో సమానమైన వాడు కానీ, మీకన్నా అధికంగా శక్తి కలిగిన వాడు కానీ ఈ ముల్లోకాల్లోనూ ఉండబోడు అని అంటాడు. ఆ తరువాత రాముడు శుచి అయి ఆచమనం చేసి ఆనందంగా ఆ విద్యలు రెండింటినీ విశ్వామిత్రుని మహర్షి దగ్గర నుంచి స్వీకరిస్తాడు. ఆ విద్యలను స్వీకరించిన తరువాత రాముడు విశ్వామిత్రుని చూసి గురు భావనతో సూర్యుని వలె ప్రకాశించాడు. ఆ రాత్రికి ఆ ముగ్గురు అక్కడే సరయూ నదీ తీరమందే విశ్రమించారు. విశ్వామిత్రుని ప్రియ సంభాషణలతో కటిక నేలపై పడుకున్నా కూడా రామలక్ష్మణులకి సుఖంగా నిద్రపట్టింది. రామలక్ష్మణులిద్దరూ గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. సూర్యోదయం కావస్తోంది. విశ్వామిత్రుడు అతి సున్నితంగా వారిని మేల్కొల్పే ప్రయత్నం చేశాడు. కౌసల్య, సుప్రజ, రామ, లే నాయనా, సంధ్యావందనాది నిత్యకర్మలకు సమయమైంది అనే మధురమైన మేలుకొలుపు వాక్యాలను విని రామలక్ష్మణులు ఇరువురు లేచి స్నానమాచరించి నిత్యకర్మలన్నీ ముగించుకొని ప్రయాణానికి సిద్ధమయ్యారు. కొంతసేపు ప్రయాణం చేసిన తరువాత వారంతా సరయూ గంగా సంగమమయ్యే తీర్థాన్ని చేరుకున్నారు. నా పూజ పూర్తయింది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.